చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన పరలోకమందున్న మా తండ్రి, ఈ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. తండ్రి, ఆదివారము మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుద్ధాన దినమందు మేమందరము సంఘముగా కూడి మిమ్మును ఎలాగూ ఆరాధించడంలో మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. తండ్రి, ఇంతవరకు మీకే స్తుతి గీతం పాడి ఉండగా మా స్తుతులు మీ సన్నిధి చేరని మేము నమ్ముచున్నాం. తండ్రి, ఇప్పుడు మీరు మాకు రాయించిన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మేము ఆలోచన చేయించుండగా మందరి ఆత్మీయ జీవితాలకు కావలసిన మీ విలువైన మాటలు మాకు వినిపింపచేయండి. తండ్రి, ఈ మాటలు వివరించుతున్న నాకును కావలసిన జ్ఞానమును వివేకము గల మంచి మనస్సును మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. తండ్రి, వినిచున్న మేము కేవలం విని విడిచిపెట్టి కొట్టుకుని పోవడంగా కాకుండా ఎన్న మీ మాటలకు విధేయులమై ఈ భూమి మీద మీ ఎదుట యథార్థంగాను అనేకులు ఎదుట మాదిరికరముగాను జీవించగలిగేటువంటి గొప్ప జ్ఞానాన్ని మా అందరికీ దయచేయగలరని ఈ ప్రార్థన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి ఈ రోజు మనము నేర్చుకోబోయేటువంటి అంశము దేవుని హెచ్చరికను తృణీకరించుచున్నావా అనేటువంటి అంశాన్ని మనం ఆలోచన చేద్దాము. దేవుని హెచ్చరికను తృణీకరించుచున్నావా అనేటువంటి అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. దేవుని హెచ్చరిక అనగా దేవుని యొక్క నోటి మాట లేక ఆయన నోటి నుండి వచ్చినటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మానవుడు ఏం చేయకూడదు, తృణీకరించకూడదు. అయితే ప్రియులారా, ఈరోజు చూడండి, తల్లిదండ్రులు పిల్లలకి చెప్పినటువంటి ఆ హెచ్చరికలు ఎంతమంది విని వాటి ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారు? చూడండి, ఈరోజు తుఫాను వస్తుందని హెచ్చరికలు తెలియజేస్తారు కదా, లేకపోతే వరదలు వస్తున్నాయని హెచ్చరికలు తెలియజేస్తారు, లేకపోతే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి, ఉష్ణోగ్రత చాలా తీవ్రంగా ఉంటుంది అనేటువంటి హెచ్చరికలు కూడా మనము వింటూ ఉన్నాము. ఆ హెచ్చరికలను విన్నప్పుడు మనం ఏం చేస్తాము? వాటి నుండి తప్పించుకోవడానికి మనము ప్రయత్నిస్తాము. అంటే ఆ మాటలు మనకు వినబడినప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి లోనవ్వకుండా, ఆ ఉగ్రతకు లేకపోతే ఆ తుఫానుకు లేకపోతే ఆ ఎండ వేడిమికి మనము లోనవ్వకుండా మనల్ని మనం ఏం చేస్తాము? కాపాడుకుంటూ ఉంటాం. అలాగనే ఇక్కడ దేవుడు ఆది నుండి కూడా మనుషులను తన మాట చేత హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆది నుండి కూడా ఏం చేస్తున్నాడు అంటే దేవుడు మనుషులను హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకనంటే దేవుని హెచ్చరిక చూడండి, ఆ ఒక వ్యక్తిని ఏం చేస్తుంది అంటే కాపాడుతూ ఉంది. అంటే పాపంలో పడిపోకుండా కాపాడుతూ ఉంది. తద్వారా మనం ఏమవుతామనంటే ఈ భూమిని దాటిన తర్వాత ఒక క్షేమకరమైనటువంటి స్థితిని మనము పొందుకుంటూ ఉంటాం. అయితే దేవుని హెచ్చరిక చేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని హెచ్చరికను తృణీకరిస్తూనే ఉన్నారు. చూడండి, ప్రారంభంలో మనము ఆదాము దగ్గర మనం చూడగలిగితే, నీవు ఈ తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలాన్ని నీవు తినకూడదు అని హెచ్చరించారు. ఆయన్ని హెచ్చరించినప్పుడు వారు ఏం చేస్తారు? ఆ హెచ్చరికలు లోబడ్డారా? తృణీకరించారా? చూడండి, ఎప్పుడైతే హెచ్చరికకు మనం లోబడమో పాపం అనేది మనలోనికి ప్రవేశిస్తూ ఉంది. ప్రారంభ మానవులైన ఆదాము హవ్వలకు పాపము ఏమైంది? వాళ్ళ హృదయంలోనికి ప్రవేశించింది. పాపం ఎప్పుడైతే వారు చేసి ఉన్నారో దేవునికి ఏమైపోయారు? దూరం అయిపోయారు. అంటే చూడండి, ఈ రోజు తల్లిదండ్రులు పిల్లలను ఎలా హెచ్చరిస్తూ ఉంటారు అంటే వారు క్షేమంగా ఈ భూమి మీద ఉండాలి, మా మాట విని మేము చెప్పిన ప్రకారంగా జీవించినప్పుడు వారికి క్షేమం అనేది కలుగుతుంది అనేటువంటి ఈ విషయాలను తల్లిదండ్రులు ఎప్పుడు కూడా తెలియజేస్తూనే ఉంటారు. అయితే ఈరోజు దేవుని యొక్క మాటలను బట్టి కూడా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క మాట నన్ను ఏం చేస్తుంది? దేవుని యొక్క మాట నన్ను ఏం చేస్తుంది? ఒక క్షేమకరమైన స్థితిలో నన్ను ఉంచుతూ ఉంది. దేవుడు ఆయన మాట ద్వారా నాకు క్షేమాన్ని కలుగులాగా నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు అని ఎవరైతే భావించి ఆ మాటల ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో ఖచ్చితంగా వారు మేలు అనేది పొందుతారు. చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని హెచ్చరించినప్పుడు ఆ మాట వినడానికి ఇష్టపడతారా అంటే ఇష్టపడరు. ఈరోజు అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు కూడా దేవుడు చెప్పినటువంటి ఆ మాటలను వినడానికి ఏం చేయటం లేదు, ఇష్టపడటం లేదు. పిల్లలు ఎలాగైతే తల్లిదండ్రులకు అవిధేయులై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారో అదే విధంగా దేవునికి అవిధేయులైపోయినటువంటి మానవులు వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఎలాగోనంటే ఈ భూమి మీద ఉన్నంత కాలము వారికి కలిగి ఉన్నదే
వారికి మేలని అనుకుంటూ ఉన్నారు. వారు చూస్తున్న దాన్ని అనుభవించాలని అనుకుంటూ ఉన్నారు. ఈ భూమి మీద కనిపించే దాన్నే వారు ప్రేమిస్తూ ఉన్నారు, కానీ కనబడినటువంటి దేవుణ్ణి ప్రేమించి ఆయన మాటకు లోబడి ఒక క్షేమకరమైనటువంటి స్థితిని కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని వారు నేర్చుకోలేకపోతూ ఉన్నారు. అంటే దేవునికి లోబడేటువంటి స్థితి అనేది ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మానవులకు లేకపోవటాన్ని బట్టి మానవులను దేవుడు ఇంకనూ హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఎలాగ హెచ్చరిస్తూ ఉన్నాడు అంటే ఆయన దీర్ఘశాంతముతో హెచ్చరిస్తూనే ఉన్నాడు. దీర్ఘశాంతంతో హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆయన సహిస్తూ ఉన్నాడు, మన అవిధేయతను సహిస్తూ ఉన్నాడు. సహిస్తూనే ఏం చేస్తున్నారు అంటే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. అయినా కూడా ఈరోజు మనుషులు వింటూ ఉన్నారా అంటే వినటం లేదు. వినకపోవటాన్ని బట్టి చూడండి, దేవుని మాట ఎంత విలువైనది. ఆ విలువైనటువంటి మాటలు విని ఆ మాటను అనుసరించినప్పుడు నా జీవితానికి కలిగేటువంటి ఆ క్షేమస్థితి ఏంటి అని ఎవరికైతే అర్థమవుతుందో వారు మాత్రమే ఆ మాటలని ప్రేమిస్తారు, ఆ మాటలకు లోబడి జీవించగలుగుతారు. చూడండి ఇక్కడ కానీ దేవుని మాటలను గురించి భక్తుడు ఆలోచన ఏమిటి అని అంటే, ఒకసారి మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథంలో మనం చూడగలిగితే దేవుని యొక్క మాటలను గురించినటువంటి ఆలోచన ఆయన ఏం కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చూడగలిగితే భక్తుడైనటువంటి దావీదు గారు అంటూ ఉన్నారు, దేవుని యొక్క మాటలను గురించి ఆయన ఎలా మాట్లాడుతూ ఉన్నారు, ఏ ఆలోచన కలిగి ఉన్నారు మనం ఒకసారి చూడగలిగితే కీర్తన గ్రంథము 19వ కీర్తన 9వ వచనం నుండి మనం చూడగలిగితే యెహోవా యందైన భయము పవిత్రమైనది. దేవుని ఎడల భయం ఏంటంట? పవిత్రమైనది. అంటే ఒక వ్యక్తిని ప్రత్యేకంగా జీవింపజేస్తుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి వాటికి లోబడకుండా, ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిని బట్టి ఇదే నా జీవితం అని అనుకోకుండా ఈ భూమి మీద మనుషుల్లో నుండి వేరుగా జీవించేలాగా చేస్తుంది. అంటే పాపము చేసే వారితో పాపం చేయకుండా, ఇక్కడ దోషాన్ని కలిగి ఉన్న వారితో దోషాన్ని కలిగి ఉండకుండా, ద్వేషించే వారితో ద్వేషించకుండా, ఇక్కడ వేరుగా ఉండి దేవుని ప్రేమను నేర్చుకుని ఆ ప్రకారంగా జీవించగలిగేటువంటి అవకాశం అనేది వస్తుంది. అందుకే దేవుని యందు భయము ఎలాంటిదంట? పవిత్రమైనది. అది నిత్యము నిలుచును అంటున్నారు. నిత్యము నిలుచును అంటే ఈ భూమి ఉన్నా ఈ భూమి లేకపోయినా కూడా ఏమై ఉంటుంది? అది నిలిచి ఉంటుంది. ఆ పవిత్ర అనేది నిలిచి ఉంటుంది, ఎప్పటికీ తొలగిపోదు ఆ పవిత్రత. ఎందుకు అంటే ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు గనక. ఎప్పుడైతే చూడండి భయము కలిగి జీవిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి ఎలా ఉంటాడంట? నిత్యము నిలిచేవారుగా ఉంటారు. అంతేకాదు చూడండి, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి అని అంటున్నారు. యెహోవా న్యాయ విధులు ఎలాంటివంట? సత్యమైనవి, అంటే నమ్మదగినవి అవి. అంటే చూడండి, ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఆయన న్యాయ విధులు ఏమో సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అదే మనుషులు పెట్టేటువంటి విధులైతే, ఈరోజు మనుషులు పెట్టేటువంటి విధులకి ఏం చేస్తారు? లోబడుతూ ఉంటారు. ఒకవేళ లోబడలేదనుకోండి వాళ్ళని వదిలేస్తారేమో, లేకపోతే మనల్ని ఏమైనా చేస్తారేమో, ఇలా అంటారేమో, అలా అంటారేమో అనే భయంతో మనం ఏం చేస్తామంటే మనుషులు పెట్టేటువంటి ఆ నియమాలకి మనం లోబడుతూ ఉంటాం. కానీ దేవుని నియమానికి ఆయన హెచ్చరించుతున్నటువంటి ఆ మాటకు మనం లోబడతామా అంటే లోబడలేము. కాబట్టి చూడండి, ఆ లోబడినప్పుడు ఆ న్యాయమైనటువంటి ఆ మాటలను బట్టి మనం ఏం చేసుకుంటామంట? క్షేమాన్ని కలుగు చేసుకుంటూ ఉంటాం. చూడండి, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి అని అంటున్నారు. అవి కేవలము న్యాయమైనవి. అందులో ఆ మాటల్లో న్యాయం తప్ప మరొకటి ఏది కూడా లేదు. అందుకే ఇంకా మనం చూడగలిగితే చూడండి ఇంకా ఏమంటున్నారు అంటే భక్తుడు కలిగి ఉన్నటువంటి ఆలోచన 10వ వచనము, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. ఈ భూమి మీద ఉన్నటువంటి బంగారము మనిషి కోరుకుంటాడా? కోరుకోడా? వేల లక్షల రూపాయలు పెట్టి ఆ బంగారాన్ని కొనుక్కోవడానికి ఇష్టపడతాడు. ఆ వేల లక్షల రూపాయలు సంపాదించడానికి ఎంత కష్టపడతాడు? ఇప్పుడు ఆ బంగారాన్ని కొనుక్కోవాలంటే ఎంత కష్టపడాలి చూడండి. అది కోరుకుంటే చూడండి, అంతకంటే
కోరుకోదగినవి ఏమంట? దేవుడు చెప్పేటువంటి ఆ న్యాయమైనటువంటి విధులు, ఆయన హెచ్చరికను మనం త్రోసివేయకుండా ఆ విధులను మనం గైకొనగలిగేటువంటి స్థితి ఉంటే బంగారం కంటే కూడా శ్రేష్టమైనవి దేవుని మాటలు. అందుకంటున్నారు బంగారం కంటే విస్తారమైన మేలిమి, బంగారం కంటేనో కొరతగినవి, తేనె కంటేనో జుంటె తేనె దారాల కంటేనో మధురమైనవి అని చెప్తూ 11వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. దేవుని మాటను బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన నియమాన్ని బట్టి, ఆయన శాసనాలను బట్టి ఈ భూమి మీద మనిషి హెచ్చరిక పొందుతూ ఉన్నాడు. దాని ద్వారా ఏం కలుగుతుంది అంటే, ఏం కలుగుతుంది? ఆ హెచ్చరిక, దేవుని యొక్క హెచ్చరికను బట్టి మనిషికి ఏం కలుగుతుంది? దేవునికి భయపడటాన్ని బట్టి, ఆయన విధులను అనుసరించడాన్ని బట్టి మనిషికి కలిగేటువంటి మేలేంటి? సార్ చూడండి, ఆయన అంటుండే మళ్ళా మన 11వ వచనం చూడగలిగితే, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. అంటే ఈరోజు భూమి మీద తెలియజేసినటువంటి దేవుని యొక్క మాటలు మానవులకి కలుగు చేసినటువంటి ఆ దేవుని యొక్క నోటి మాటల చేత కలిగినటువంటి ఆ హెచ్చరికను అనుసరించినప్పుడు ఏం కలుగుతుందంట? వాటిని గైకొనటం వలన ఏం కలుగుతుందంట? చాలా లాభం కలుగుతుంది అని అంటూ ఉన్నారు. అంటే గొప్ప లాభము. ఈరోజు భూమి మీద మనిషి లాభం ఎక్కడ ఆశిస్తాడు? భూమి మీద బంగారము, వెండి, లేకపోతే వజ్రాలు, వైడూర్యాలు, ధనము, ఆస్తి, ఇళ్ళు, సుఖ సౌఖ్యాలు, వీటన్నిటిని బట్టి ఎలా ఉంటది? చాలా గొప్పగా ఇది గొప్ప లాభము అనేటువంటి విధానంలో ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది నేను చాలా గొప్ప లాభం కలిగినటువంటి స్థితిలో నేను ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు ఈ ప్రాణం పోయింది అని అంటే అవన్నీ ఏమైపోతాయి? నీవు నేను ఏ స్థితిలో ఉంటాం? ఈ భూమి మీద జీవించే మనుషులు ఏ స్థితిలో ఉంటారు? ఈరోజు ఈ భూమి మీద లాభం అనుకుంటున్నవి లాభం అయితే కాదు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నేను చనిపోయిన తర్వాత పొందుతాను ఆ లాభం ఏంటి అనేది. ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన నియమాల ద్వారా, ఆయన శాసనాల ద్వారా, ఆయన ఆజ్ఞల ద్వారా నేను హెచ్చరింపబడినప్పుడు, వాటికి లోబడి నేను జీవించినప్పుడు, వాటిని అనుసరించినప్పుడు ఖచ్చితంగా నేను గొప్ప లాభాన్ని పొందుకుంటాను అంటూ ఉన్నారు పౌలు గారు. ఈరోజు మనం అయితే ఈ భూమి మీద కనిపించే వాటిని బట్టి మనం ఏమనుకుంటూ ఉన్నామనంటే గొప్ప లాభాన్ని పొందుకుంటాము అని అనుకుంటూ ఉంటాం. అయితే ప్రియులారా, ఈరోజు మనిషిని గురించి ఆలోచన చేయగలిగితే మనుషులకు ప్రారంభ మానవం నుండి కూడా దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ మనుషులైతే ఆ హెచ్చరికను ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తూనే ఉన్నారు. నోవాహు గారి దినాల్లో జరిగినటువంటి ఒక సందర్భాన్ని గురించి హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఒకసారి మనం చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఒకసారి మనం చూడగలిగితే 7వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం మనం చూడగలిగితే ఇక్కడ అంటూ ఉన్నారు, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి. నోవాహు గారు ఎవరి చేత హెచ్చరింపబడ్డాడు? దేవుని చేత. చూడండి, ఆజ్ఞ ఎప్పుడు కూడా మనిషికి హెచ్చరికలు తెలియజేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ వాతావరణ శాఖ వారు ఉన్నారు కదా, వారు తుఫాను వస్తుంది అని హెచ్చరించినప్పుడు ఆ వచ్చేటువంటి ఆ ఉధృతకి లేకపోతే దాని ప్రభావానికి మనం లోనైపోకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఆ హెచ్చరికను చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ అది ప్రమాద ఆ స్థాయి కూడా, ఆ లెవెల్ కూడా చెప్తూ ఉంటారు. 1, 2, 3 అనేటువంటి ఆ స్థాయిలు కూడా వారు ఏం చేస్తూ ఉంటారంటే తెలియజేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే నోవాహు గారు అసలు అంతకుముందు చూడనటువంటి విషయాల గురించి హెచ్చరింపబడ్డారు. చూడండి, ఈరోజు మనము తుఫాను గురించి హెచ్చరిక చేశారనుకోండి, వాతావరణ శాఖ వారు తుఫాను గురించి హెచ్చరిక చేసినప్పుడు తుఫాను రాబోతుంది అని అన్నప్పుడు మనం అంతకుముందు అలాంటి తుఫాను చూసామా లేదా?
మనము అలాంటి తుఫాన్ గురించి మాట్లాడితే 1986 సంవత్సరంలో వచ్చినటువంటి ఆ తుఫాన్లు లేకపోతే ఆ వరద ఆ తీవ్రతలు వాటిని బట్టి హెచ్చరికలు చేశారు కదా, అప్పుడు మనం చూసి ఉన్నాం. ఇంకా అంతకు ముందు కూడా చూసిన వారు ఉన్నారు. అలాగనే 96 94 అనుకుంటారు, 96 ఆ ప్రాంతంలో కూడా మన ప్రాంతంలో ఏమొచ్చింది, తుఫాన్ అనేది వచ్చింది. అయితే ఈ రోజు మనం ఆలోచన చేయగలిగితే ఈ ఎంతకుముందు చూసినటువంటి విషయాలు అనేవి ఒకవేళ ఇప్పుడు వాతావరణ శాఖ వారు హెచ్చరిక చేశారనుకోండి, తుఫాన్ రాబోతూ ఉంది జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక చేశారనుకోండి, మనం ఏమంటాం, ఇలాంటి తుఫాన్లు ఎన్ని చూడలేదు, ఇది పెద్ద తుఫాన్ ఇంట్లో నిర్లక్ష్యంగా ఉంటారా? అంటే వెంటనే మనకి ముందు తుఫాన్లు వచ్చినప్పుడు ఆ విషయాలన్నీ కూడా మనకి ఏమైపోతాయి, ఆ జరిగినటువంటి నష్టము అదంతా కూడా గుర్తొస్తుంది. ఉద్దు తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్కి కలిగిన నష్టం ఏంటి, అవన్నీ కూడా మనము టీవీల్లో అంటే న్యూస్ ఛానల్లో అవన్నీ కూడా మనం చూసాము, ఎంత ఉద్రిక్తతో వచ్చింది అనేటువంటి ఆ విషయాన్ని. తుఫాన్ వస్తుందని అనగానే అమ్మో తుఫాన్ వస్తుందని అంటే అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఎలా జరగబోతుంది అనేటువంటి అంచనాలు మనం వేసుకుంటూ జాగ్రత్తగా ఉంటాం, అవునా కదా? కానీ ఇక్కడ నోవాహు గారు దేవుని చేత హెచ్చరింపబడ్డారు. చూడండి ఇక్కడ ఏమంటున్నారు అంటే, మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి, ఇంతకు ముందు ఎప్పుడు కూడా చూడలేదు ఆయన, ఇంతకు ముందు ఎప్పుడు కూడా చూడలేదు. నోవాహు గారికి వర్షం వస్తుంది, ఆకాశ తూములు విప్పబడతాయి, జల ప్రళయం వస్తుంది, ఈ మనుషులందరూ నాశనం అయిపోతారు, నీ కొరకు నీ ఓడ సిద్ధపరచుకో, నీ కుటుంబము నీవు ఆ ఓడలో ప్రవేశించండి, అందరికీ కూడా సువార్త ప్రకటించండి, ఈ విషయాన్ని తెలియజేయండి, ఈ హెచ్చరికలు చేసి ఎందరైతే ఓడలోనికి ప్రవేశించడానికి ఇష్టపడతారు వారందరినీ కూడా చేర్చుకోండి అనేటువంటి విషయాలు తెలియజేశారు. అంటే అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరింపబడ్డారు నోవాహు గారు. జాగ్రత్త పడ్డాడా లేదా? తుఫాన్ ఏంటి, జలప్రలయం ఏంటి, ఆకాశములు విప్పబడటం ఏంటి, ఏదో చెప్తున్నాను అనుకున్నాడు ఆయన. జాగ్రత్త పడ్డాడు, దేవుడు చెప్పినట్లుగా జాగ్రత్త పడ్డారు. దేవుడు హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికకు లోబడ్డాడు ఆయన. ఎప్పుడు అనంటే ఇంతకు ముందు చూడనటువంటి విషయాలను బట్టి. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఏం చేయలేదు, చూడలేదు. ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారంటే ఆ విషయాలు చూడలేదు నోవాహు గారు. అంతకు ముందు వర్షం ఈ భూమి మీద కురవలేదు, వర్షము కురిచినట్లుగా మనకి తెలియదు. చూడండి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే వర్షము కురవటం కానీ లేకపోతే భూమి మీదకి జలప్రళయం రావటం కానీ ఇటువంటి విషయాలు ఎప్పుడు కూడా వారు చూసి ఉండలేదు. చూసి ఉండనటువంటి విషయాలను బట్టి ఏం చేశారు అని అంటే హెచ్చరింపబడ్డారు నోవాహు గారు. హెచ్చరింపబడ్డారు అంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలి, ఏంటి ఇంతవరకు ఎప్పుడు చూడనటువంటి విషయాల గురించి చెప్తున్నారు దేవుడు, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కదా, అది ఎలా ఉంటుంది అని ఏం చేయాలి, నిర్లక్ష్యంగా ఉండాలి. కానీ ఆయన నిర్లక్ష్యంగా ఉన్నాడా? చూడండి అదే అంటున్నారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 ఈ శ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, భయాన్ని కనపరచడం లేదా ఆయన? దేవుడు హెచ్చరించినప్పుడు నోవాహు భయపడ్డా లేదా? భయపడ్డాడు కనుకనే తాను ఓడ నిర్మాణం చేశాడు, అందులోనికి తన కుటుంబం అంతా చేరినట్లుగా ఆ కుటుంబాన్ని సిద్ధపరిచాడు. అంటే దేవుడు ఎలాగైతే చెప్పారో అలానే చేశాడు. ఎందుకో తెలుసా? భయపడ్డాడు కనుక. ఈరోజు మనిషి దేవుడు హెచ్చరికను విని భయపడుతున్నాడా అంటే భయపడటం లేదు. పైగా ఆ హెచ్చరికను ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తూ ఉన్నాడు. మనిషి ఈ భూమి మీద జీవించేటువంటి జీవనాన్ని బట్టి ఆ జీవనమే జీవితం అని అనుకుంటూ దేవుని యొక్క హెచ్చరికను లక్ష్య పెట్టకుండా తృణీకరించి బ్రతుకుతూ ఉన్నాడు. అయితే దేవుడు హెచ్చరికను మనము లక్ష్య పెట్టినప్పుడు కలిగేటువంటి ఆ తీవ్రత ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ నోవాహు గారు చూడండి ఏం చేశారంట, భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాను. ఏం చేశారండి ఆయన? తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను
సిద్ధం చేశారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి, చర్చికి వెళ్తూ వస్తున్న వారికి ఈ విషయాలన్నీ తెలుసా అంటే తెలుసు. క్రీస్తు రెండవ రాకడ గురించి తెలుసు. క్రీస్తు రెండవ రాకడ వస్తే ఎలా ఉంటుందో తెలుసు. ఆ దినాన పాపముతో ఉన్న వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. అయితే వీటన్నిటి గురించి తెలిసినప్పటికీ కుటుంబాన్ని ఎంతమంది రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంటారు? నా కుటుంబంలో నేను మాత్రమే కాదు, నా భర్త, నా పిల్లలు, లేకపోతే నేను మాత్రమే కాదు, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా రక్త సంబంధులు, వీళ్ళందరూ కూడా రక్షింపబడాలి అని ఎంతమంది ఆలోచన చేస్తారు? నోవాహు గారు వాడ సిద్ధం చేసినప్పుడు తన కుటుంబ రక్షణ కొరకు సిద్ధం చేస్తాడు. ఆయన నా కొరకని అనుకోలేదు, ఆయన తన కుటుంబ రక్షణ కొరకు సిద్ధం చేశారు. ఈరోజు సంఘంలో ఈరోజు నీవు నేను కొనసాగుతూ ఉన్నాం విశ్వాసిగా. అయితే ఈరోజు నీవు నేను కూడా మన కుటుంబాన్ని ఎంతవరకు సిద్ధపరుస్తూ ఉన్నాం? రక్షణ కొరకు సిద్ధపరిచేటువంటి స్థితి మన పిల్లలను, మన భర్తను, లేకపోతే భర్త భార్యను, రక్త సంబంధులను, కుటుంబంలో ఉన్నటువంటి అత్తమామలను, లేకపోతే తల్లిదండ్రులు, వారి రక్షణ గురించి ఎంతవరకు ఆలోచన చేస్తాం మనం? నోవాహు గారు ఆలోచన చేశారు. తన కొరకే కాదు, తన కుటుంబం కొరకు ఆలోచన చేశారు. ఆయన ఇక్కడ అంటున్నారు చూడండి, ఎప్పుడైతే దేవుని చేత హెచ్చరింపబడ్డాడో భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి నీ కలుగు నీతికి వారసుడయ్యాడు. చూడండి, అయితే లోకం ఏమైపోయిందంట? లోకం మీద నేరస్థాపన చేశాడు ఆయన. లోకం ఏమైపోయింది చూడండి. ఎందుకని ఆయన మాత్రమే, ఆయన కుటుంబం మాత్రమే రక్షింపబడింది అని మనం ఒకసారి చూడగలిగితే ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చూడగలిగితే అని అంటూ ఉన్నారు, నోవాహు వంశవళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో కూడా నడిచినవాడు అంటే ఆయన హెచ్చరికను అనుసరించి, ఆయన హెచ్చరికను గైకొని జీవించినవాడు. దేవుడు చేసినటువంటి హెచ్చరికను తృణీకరించిన వాడు మాత్రము కాదు. అయితే ఇక్కడ నోవాహు గారు ఎందుకు నీతిమంతుడయ్యాడు, ఎందుకు నిందారహితుడుగా ఉన్నాడు అని అంటే చూడండి, ఇక్కడ అంటూ ఉన్నారు, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపెతను 3 కుమారులను నోవాహు కనెను. 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకం ఏమైపోయిందంట? దేవుని సన్నిధిని చెడిపోయింది. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను అంటూ ఉన్నారు. అందును బట్టి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఈ భూమి మీదకి ఉగ్రత రాబోతూ ఉంది. నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకొని ఆయనకి తెలియజేసినప్పుడు, ఈ ఉగ్రత అంటే ఎలా ఉంటుందో ఆయనకి తెలియదు. వర్షం కురిసిందంటే అప్పటి వరకు కురవలేదు. ఆ వర్షం ఎలా ఉంటుందో కూడా ఆయనకి తెలియదు. ఈరోజు తుఫాన్ అంటే మనకు తెలిసి ఎలా ఉంటుందో, దాని ఉగ్రత, దాని ఉద్రిక్తత ఎలా ఉంటుందో, దానివల్ల కలిగేటువంటి ఆ నష్ట పరిణామాలు ఎలా ఉంటాయో అవన్నీ కూడా మనం ఇంతకు ముందు చూసి ఉన్నాం, విని ఉన్నాం. కానీ నోవాహు గారు అయితే చూడలేదు. జలప్రళయం వస్తుంది, అది ఎలా ఉంటుంది ఆయనకి తెలియదు. కానీ ఆయన జాగ్రత్త పడ్డాడు. ఈ రోజు నీవు నేను జాగ్రత్త పడినప్పుడు లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం మనం చూడగలిగితే, నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములోను జరుగును. చూడండి, ఇక్కడ అంటూ ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఆనాటి సమాజానికి తెలియజేస్తూ ఏమంటూ ఉన్నారు, నోవాహు గారి దినాల్లో జరిగింది కదా, మనిషి కుమారుని దినాల్లో కూడా ఏం జరుగుతుంది? అలానే ఒక ఉగ్రత అనేది భూమి మీదకి రాబోతూ ఉంది. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా మనము చదువుతూ ఉన్నాము. దేవుడు ముందుగా హెచ్చరించారు. వాటి తీవ్రత, వాటి పరిణామాలు, పాపానికి కలిగేటువంటి ఆ శిక్ష, ఇదంతా కూడా ఎలా ఉంటుంది, ఇదంతా కూడా తెలుసు. కానీ దేవుడు హెచ్చరించారు. ఆ హెచ్చరికను మనం విన్నాం. కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా మన జీవితాలు ఉంటాయి. జాగ్రత్త పడతామంటే పడం. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చూసినప్పుడు అదే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రస్తావిస్తూ ఏమనంటూ ఉన్నారు అంటే, నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఎలా ఉన్నారంట?
నోవహు గారు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినొచ్చు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసిన. ఒక నోవహు గారు మాత్రమే తప్పించుకున్నారు. ఎందుకో తెలుసా? ఆయన మాత్రమే దేవుని హెచ్చరికకు లోబడ్డాడు. ఆయన దేవుని హెచ్చరికల వలన ఆయన ఏం పొందాడు అంటే గొప్ప లాభాన్ని పొందాడు. తాను పొందడమే కాదు, తన కుటుంబం కూడా లాభం పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ హెచ్చరికకు లోబడినటువంటి జనాలు ఏమైపోయారు? జల సమాధి అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జల ప్రళయం వచ్చి వారందరినీ కూడా ఏం చేసిందంట? నాశనం చేసింది. నాశనం చేసింది అంటే భూమి మీద వారికి ఉన్న ఆస్తులు లేకపోతే వారికి ఉన్నటువంటి ఐశ్వర్యము నాశనం అయిపోవడం కాదు, వారి ఆత్మలు ఏమైపోయాయి? నాశనానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇక్కడ వారికి సువార్త ప్రకటించలేదా అంటే, ప్రకటింపబడలేదా? ఆనాటి ఆ సమాజానికి నోవహు గారు తనకు మాత్రమే, తన స్వార్థానికి మాత్రమే ఆయన ఆ ఓడ నిర్మాణం చేసుకుని అందులో ఉండాలని అనుకున్నాడు. ఆయన అందరినీ కూడా హెచ్చరించాడు దేవుడు. ఆనాటి ఆ కాలంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని, అప్పుడున్నటువంటి మనుషులందరినీ కూడా దేవుడు ఏం చేశారు? హెచ్చరించారు. సువార్త ప్రకటించడం ద్వారా హెచ్చరించారు. చూడండి, ఒకసారి మనం చూడగలిగితే పేతురు గారు రాసినటువంటి పత్రికను మనం ఒకసారి ఆలోచించగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూడగలిగితే ఇక్కడ అంటున్నారు, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు దేవుడు ఇంకా దీర్ఘశాంతం చూపుతూ ఉన్నాడు. 120 సంవత్సరాల వారికి సమయం ఇవ్వబడింది. నోవహు గారికి ఓడ నిర్మాణం చేయమని చెప్పిన తర్వాత జలప్రళయం ఎంత కాలానికి వచ్చింది అంటే 120 సంవత్సరాలు వారికి సమయం ఇవ్వబడింది. అయితే చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నారు? దేవుడు దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. వాళ్ళు చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి, వారికి కలిగి ఉన్నటువంటి ఆ దేవుని మాటకు లోబడినటువంటి స్థితిని బట్టి దేవుడు దీర్ఘశాంతాన్ని చూపుతూనే ఉన్నారు వారి మీద. ఎంతవరకు అంటే నోవహు గారు ఓడ నిర్మాణం చేసి చూడండి 120 సంవత్సరాల వారికి సమయాన్ని ఇస్తున్నానని తెలియజేశారు ఆయనకి. చూడండి, ఎప్పుడైతే దేవుని దీర్ఘశాంతం ఇంకనూ కనిపెట్టినప్పుడు పూర్వము నోవహు దినములలో ఏం జరిగిందంట? ఓడ సిద్ధపరచబడుచుండగా నోవహు గారు ఓడ సిద్ధపరచడమే కాదు, ఆయన చేసేటువంటి మరొక పని ఏంటి అంటే అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆ జల సమాధి కాకుండా ఎంతమంది రక్షింపబడ్డారో తెలుసా? 8 మంది మాత్రమే. నోవహు గారు, తన భార్య, తన కుమారులు, తన కోడళ్ళు. అంటే ఇంకెవ్వరైనా విన్నారంటే ఆ హెచ్చరికకు లోబడి వారి ప్రాణాలు రక్షించుకుందాము అనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉందా అంటే ఎవరికి లేదు. దేవుని మాటను తృణీకరించి వారు జల ప్రళయంలో నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు నీవు నేను కూడా ఈ రక్షణను తృణీకరిస్తే, దేవుని యొక్క హెచ్చరిక అనగా ఆయన నోటి మాటను, ఆయన ఆజ్ఞను, ఆయన ఇచ్చినటువంటి శాసనాలు, కట్టడలు మనము తృణీకరించినప్పుడు నీవు నేను కూడా క్షేమం కలిగి ఉంటామా? నాశనం అయిపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామా? ఖచ్చితంగా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి నీకు నాకు కూడా ఏర్పడుతుంది అనేటువంటి విషయము అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే చెరలో ఉన్నటువంటి ఆత్మలు, వారు ఎవరంట? చెరలో ఉన్న ఆత్మలు. అంటే చెరలో ఉన్న ఆత్మలు అంటే వారు దేవుని మాటకు, ఆయన హెచ్చరికకు విధేయత చూపిన వారు కాదు. విధేయత చూపితే ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఓడలో ఉండాలి. రక్షణ ఎక్కడ కలుగుతుంది? ఓడలోనే కలుగుతుంది. ఆ ఉగ్రత నుండి ఎక్కడి నుండి తప్పించుకుంటారు? ఓడలో మాత్రమే తప్పించుకుంటారు. వాళ్ళు అనుకున్నారు అదేమి పట్టనట్లుగా తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, పెండ్లి చేసుకుంటూ ఉన్నారు, పెండ్లికిచ్చుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట. ఈరోజు ఈ భూమి మీద పరిస్థితులు చూసినప్పుడు, ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయి?
యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ రాబోతూ ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, లేకపోతే మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. పాపములో ఉండి పాపంలో చనిపోతే మనము నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతాము అనే హెచ్చరిక వినబడుతున్నప్పటికీ కూడా ఈరోజు సమాజం గాని క్రైస్తవులు గాని ఎలా ఉన్నారు అంటే తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, విందులు వినోదాలు చేసుకుంటూ పెళ్లిగిస్తూ ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు, వైభవంగా చేసుకుంటూ ఉన్నారు, చాలా ఆర్భాటంగా చేసుకుంటూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ఆజ్ఞ హెచ్చరిక ఏదైతే ఉందో దానికి లోబడి జీవించాలనేటువంటి ఆలోచన అయితే లేదు. ఈరోజు ఉన్నటువంటి సమాజాన్ని బట్టి మనం చూసినప్పుడు ఈరోజు యొక్క ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎలా ఉన్నారు? నాశనానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎవరైతే విని లోబడి దేవుని మాటను గైకొంటారో వారు మాత్రమే ఏం చేస్తారంటే రక్షింపబడతారు. ఎవరైతే తృణీకరిస్తారో వారికి ఏం చేస్తారు? తమకు తామే నాశనాన్ని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయము మనకు అర్థం కావాలి. ఈరోజు మనము ఒకవేళ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, అయినా ఆ హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తూ ఆ హెచ్చరికను తృణీకరించి మన ఇష్టానుసారంగా ఈ భూమి మీద బ్రతకడానికి ఆలోచన కలిగి ఉన్నామేమో, చూద్దాంలే చేద్దాంలే అనేటువంటి ఆలోచనతో మనం బ్రతుకుతున్నామేమో. ఒకవేళ అలా ఉన్నట్లయితే నీవు నేను కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎలాగోనంటే అవిధేయులుగా ఉన్న వారి మీదకి ఏమొచ్చింది? దేవుని ఉగ్రత వచ్చింది, అనగా జలప్రళయం వచ్చింది. వారు నాశనం అయిపోయారు. అందరినీ కూడా వారందరూ కూడా ఏమైపోయారు? నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు దేవుని యొక్క రెండవ రాకడ, క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో కూడా జరిగేది ఏమిటి అంటే అదే అలాంటిదే. అందుకన్నారు మనుష్య కుమారుని దినాల్లో కూడా జరుగుతుంది. అయితే అప్పుడు ఎలాగ మనుషులు ఉన్నారు? ఇప్పుడు అలానే ఉన్నారు. అంటే యేసుక్రీస్తు జీవించిన కాలంలోనే కాదు, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఆనాడు నోవహు గారు ఆ చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, అంటే దేవుని మాటకు అవిధేయులైన వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క ఈ హెచ్చరికను తెలియజేశారు. విన్నారంటే వినలేదు. ఈ రోజు కూడా మనము క్రీస్తు ప్రభుని గురించినటువంటి రెండవ రాకడ, ఆ రాకడలో జరగబోయేటువంటి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాం. ఎంతమంది వింటూ ఉన్నారు? ఈ రోజు క్రైస్తవ సమాజంలో విశ్వాసులుగా కొనసాగుతున్న వారు కూడా ఈ మాటలు తెలిసిన వారిగా ఉన్నారు. కానీ వారి జీవితాలు ఎలా ఉన్నాయి అంటే దేవుని యొక్క హెచ్చరికను తృణీకరించి వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నామేమో. ఒకసారి మనం ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అంటే దేవుని యొక్క శిక్షను తృణీకరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు చూడండి, దేవుని యొక్క ఆజ్ఞ తృణీకరిస్తే చూడండి ఎలా ఉంటుంది అని అంటే, ఆదివారం ఆరాధన అనగానే మనం ఎంతగా ఇంపార్టెంట్ ఇస్తాం? ఆదివారం వస్తుంది అనేటప్పటికి ప్రతి ఆదివారం కొరకు మనం ఎంతగా సిద్ధపడి ఉంటాం? ఒకవేళ వర్షమైనా లేకపోతే ఎండ అయినా చలి అయినా ఏదైనా సరే, లేకపోతే నాకు ఉన్నటువంటి ఇంట్లో ఇబ్బందులైనా ఏమైనా సరే వాటిని అధిగమించి నేను సిద్ధపడి నేను ఆరాధనకి వెళ్ళాలని ఎంతమంది నిర్ణయించుకుని ఉంటారు? ఆరాధన అంటే చూడండి, మనము దేనికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని అంటే దేవుణ్ణి ఆరాధించడం అని అంటే ఆయన్ని ప్రేమించటము. ఆయన్ని ప్రేమించి మనం చేసేటువంటి కార్యక్రమాలు ఇక్కడ అంటే ఇక్కడ ఆజ్ఞ అనేది ఉందా లేదా? నీ దేవుడైనా యెహోవాను నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో ప్రేమించాలనేటువంటి ఆజ్ఞ ఉందా లేదా? అంటే మనం ప్రేమించగలుగుతున్నామా? ఈరోజు ఆరాధనకి మనము పరిపూర్ణంగా సిద్ధపడి రాలేకపోతూ ఉన్నాము అంటే ఖచ్చితంగా మనం ఎలా ఉన్నామంటే నిర్లక్ష్యమైన వైఖరితో జీవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క హెచ్చరికను మనం తృణీకరించేటువంటి స్థితిలో మన జీవితాలు ఉన్నాయనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే మనం కూడా తింటూ త్రాగుచూ అన్ని చూసుకుని చూడండి, ఆరాధనకి వెళ్ళాలంటే వంట చేసుకోవాలి కదండి, వంట చేసినందుకు లేట్ అయిపోయింది. ఒక ఆయన అంటూ కూర తెచ్చుకోవడానికి వెళ్ళామండి అందుకని లేట్ అయిపోయింది అని అంటూ ఉంటాడు. లేదంటే మాకు చుట్టాలు వచ్చారండి అందుకు లేట్ అయిపోయింది అంటూ ఉంటారు. కానీ అందులో లేట్ అయిపోయింది అని సేవకునికి చెప్తే నీకు కలిగే మేలేమి లేదు. కానీ నీవు హెచ్చరిక పొందుతూ ఉన్నావు. ఆ హెచ్చరికను ఏం చేస్తున్నావు అంటే తృణీకరిస్తున్నావు. దేవుని యొక్క హెచ్చరికను ఏం చేస్తున్నావు అంటే తృణీకరిస్తున్నావు. అంటే నీకు నీవుగా నీ నాశనాన్ని ఏం చేస్తున్నావు?
కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి. అంటే ఈరోజు తినటము త్రాగటం, అంటే ఆదివారం అనగానే తినటము త్రాగటము ప్రాముఖ్యం అని అనుకుంటూ ఉన్నాం. చూడండి, ఇజ్రాయేలుకి ఇచ్చినటువంటి ఈ విశ్రాంతి దినం గురించి ఎంత స్ట్రిక్ట్ గా దేవుడు వారికి ఆజ్ఞాపించారు అంటే, చూడండి, వారు విశ్రాంతి దినాన వారు పొయ్య వెలిగించకూడదు. మనమైతే టిఫిన్ చేయడం లేట్ అయింది, వంట చేయడం లేట్ అయింది, మళ్ళీ వెళ్ళినప్పుడు లేట్ అవుతుంది కదా. అంటే ఒక్క పూట లేకపోతే ఒక్క రోజు లేట్ అవుతే మనకు అవదా? ఈరోజు అనారోగ్యం ఉండి హాస్పిటల్కి వెళ్ళాం, వండుకోగలుగుతామా? తినగలుగుతామా? ఆ డాక్టర్ గారు చూసి పంపించేంత వరకు కూడా అక్కడే మనము నీరసం వచ్చి కళ్ళు తిరిగిపోతున్నా ఆ మంచి నీళ్లు త్రాగుతున్నాం, లేకపోతే ఆ నీళ్లతో ముఖం కడుక్కున్నాం, ఏం చేస్తూ ఉంటాం? అలానే కూర్చొని ఉంటాం. కానీ దేవుణ్ణి ఆరాధించే విషయంలో అవును అంతగా మనం సిద్ధపడగలుగుతున్నామా? అంటే ఈ భూమి మీద నీకు అనారోగ్యం వస్తే అంత ఇదైపోతావు, ఏదైనా ఇబ్బంది వస్తే అంత ఇదైపోతావు. అయితే దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో ఎందుకు సిద్ధపడలేకపోతూ ఉన్నాం? చూడండి, ఇజ్రాయెల్కి ఇవ్వబడినటువంటి ఆ ఆజ్ఞను బట్టి మనం చూడగలిగితే ఈ రోజు మనము ఆరాధన చేసేటువంటి పరిస్థితి ఉంటుంది మనకి. ఒకసారి సంఖ్యాకాండాన్ని మనము బైబిల్ తిప్పుకోగలిగితే, సంఖ్యాకాండానికి మనం బైబిల్ తిప్పుకోగలిగితే ఒకసారి ఇక్కడ దేవుడు రాయించినటువంటి ఆ శాసనాన్ని బట్టి మనం ఒకసారి చూడగలిగితే, సంఖ్యాకాండము 15వ అధ్యాయము 30వ వచనం నుండి, అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అటివాడు నిశ్చయముగా జనులో ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. ఈరోజు చూడండి, దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అంటే ఆదివారము ఆరాధనలో అందరూ ఉండాలని కోరుతున్నాడా, అవసరం లేదని కోరుతున్నాడు ఆయన? దేవుడు ఆరాధనకి ప్రాముఖ్యత అనేది ఇచ్చారా లేదా అంటే, అంటే మనుషుల నుండి కోరుతున్నాడా లేదా అంటే, సిద్ధపడాలి. ఆ విధంగా సిద్ధపడుతున్నారా అంటే సిద్ధపడి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎంతకాలం వరకు మనం ఉంటాం అలాగూ? అంటే ఈరోజు మనం దేవుని యొక్క హెచ్చరికను తృణీకరిస్తున్నట్లా, అనుసరిస్తున్నట్లా? చూడండి, ఇక్కడ తృణీకరించినటువంటి విషయాన్ని బట్టి మనం ఆలోచన చేయగలిగితే 32వ వచనం అంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూసాం కదా, 31వ వచనం లాస్ట్ లో అంటున్నారు, వాని దోష శిక్షకు వాడే కారకుడు. ఈరోజు నేను ఆలస్యం చేసినా, ఇంకోటి సాకులు చెప్పినా, ఏం చెప్పినా అది ఎవరు కూడా ఏం చేయలేదు. సేవకుడు ఏం చేయలేడు, దేవుడు కూడా దానికి ఏమీ చేయలేడు. ఎందుకంటే ముందుగానే అన్ని విషయాలు తెలియజేస్తారు. వారి దోష శిక్షకు వాడే కారకుడు అని అన్నారు. అంటే ఈ రోజు నీవు నిర్లక్ష్యం చేస్తే, నేను నిర్లక్ష్యం చేస్తే కలిగేటువంటి దోషానికి ఆ వచ్చేటువంటి ఆ శిక్షకు కారకులు ఎవరు? మీకు మీరు, నాకు నేను. ఎవరికి ఎవరు మాత్రము కాదు. సేవకుడికి ఎందుకని లేట్ అయింది, అందుకని లేట్ అయిందని చెప్తే అవదు. చూడండి, ఇక్కడ 32వ వచనం అంటూ ఉన్నారు, ఇజ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకటి విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూసి, వాడు కట్టెలు ఏరుట చూసిన వారు మోషే వద్దకును అహరోను వద్దకును సర్వ సమాజం వద్దకును వారిని తీసుకుని వచ్చిరి. విశ్రాంతి దినాన కట్టెలు ఏరుతూ ఉన్నారంట. ఇప్పుడు ఏమనాలి? యాను వంట చేసుకోవాలంటే ఆ పుల్లలు కావాలి కదా, మరి పుల్లలు ఏరుకోకపోతే మేము వంట ఎలా చేసుకుంటాము, ఎలాగ భోజనం చేస్తాము, మరి భోజనం చేయకపోతే మేము చచ్చిపోతాం కదా అనేటువంటి ఆలోచన అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, విశ్రాంతి దినాన కట్టెలు ఏరుతూ ఉన్నాడు. ఎందుకు అంటే పొయ్యే రాజు పెట్టకూడదనంటే, ఈ కట్టెలుండి పొయ్యే వెలిగించకూడదనంటే ఈయన కట్టెలు ఏరడానికి వెళ్ళాడు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించినట్లా, దేవుడు తన నోటి మాట చేత తెలియజేసినటువంటి ఆ హెచ్చరికను తృణీకరించినట్లా కాదా? ఎప్పుడైతే మోషే అహరోను వద్దకు వీడిని తీసుకుని వచ్చారో చూడండి, 34వ వచనం అంటూ ఉన్నారు, వానికి ఏమి చేయవలనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలలో ఉంచిరి. అంటే వాడిని ఏం చేశారు? ఒక ఖైదుగా ఉంచారు, వేరుగా ఉంచి వాడిని ఏం చేశారు? ఒక విధంగా చెప్పాలంటే చెరసాల్లో ఉంచారు. చూడండి 35వ వచనం, తరువాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్ష నొందవలెను. తర్వాత ఏమంటున్నాడు? దేవుడు ఏమంటూ ఉన్నారు? యెహోవా ఆ మనుషుడు మరణ శిక్ష నొందవలెను, సర్వ సమాజము
పాలెమ వెలుపల రాళ్లతో వారిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెమ వెలుపలికి వారిని తీసుకుని పోయి రాళ్లతో వారిని చావగొట్టెను. ఏంటి? విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను, ఆ హెచ్చరికను మీరినందున రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ రోజు నీవు ఆరాధనకి రాకపోతే, లేకపోతే ఆదివారము ఆరాధించవలసినటువంటి రోజున నువ్వు పనికి వెళ్తే, లేకపోతే నువ్వు ఇంకోటి చేయడానికి వెళ్తే, ఫంక్షన్కి వెళ్తే, నీకేదో కార్యక్రమం ఉందని నువ్వు అన్ని చూసుకుంటే, లేకపోతే ఇంట్లో ఇబ్బందిగా ఉందని, లేకపోతే అనారోగ్యంగా ఉందని, ఇవన్నీ నువ్వు ఆలోచన చేస్తే దేవుడు అప్పుడున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంటే ఏం చేస్తారు? మనం ఉంటామా? మరలా ఆదివారానికి ఉంటామా? అంటే చూడండి, విశ్రాంతి దినాన్ని కట్టెలేరుతూ ఉన్నాడు, మరలా వచ్చే విశ్రాంతి దినానికి ఈయన ఉన్నాడా? మరలా వెళ్ళి విశ్రాంతి దినాన దేవుని ఆరాధించాలి అని అంటే ఈయనకు అవుతుందా? ఈరోజు అదే సేమ్ శిక్ష నీకు నాకు ఉంటే, ఇప్పుడు కూడా ఉంటే పరిస్థితి ఏంటి? ఈరోజు క్రైస్తవులు అనబడిన వారు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా ఉంటారా భూమి మీద? అందరినీ రాళ్లతో చావగొట్టి, అంతే కదా? అంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా నేను కరెక్ట్గా వెళ్తాను అనుకోవడానికి లేదు. ఒకరు ప్రార్థన అయిపోయిన తర్వాత వస్తారు, ఒకరు పాటలు అయిపోయిన తర్వాత వస్తారు, ఒకళ్ళేమో వాక్యం అయిపోయిన తర్వాత వస్తారు, ఒకళ్ళేమో ముగింటి ప్రార్థన చేసినప్పుడు ఆమెన్ అన్నప్పటికి వచ్చి కూర్చొని ఆమెన్ అంటారు. అంటే ఏంటి? ఎందుకు జరుగుతుంది ఇలాగోనంటే ఆరాధనను కూర్చున్నటువంటి ఆ విలువ ఏంటి, దేవుని ఆరాధించవలసినటువంటి ఆ నియమం ఏంటనే విషయాలు తెలియకపోవటాన్ని బట్టి. అంటే ఈరోజు మనము దేవుని యొక్క మాటను అనగా ఆయన హెచ్చరికను తృణీకరిస్తున్నామా లేదా? ఈరోజు మనము వేరు వేరు విషయాల్లో కాదు, ఆరాధించే విషయంలోనే మనం దేవుని తృణీకరించేటువంటి పరిస్థితి. పర్వాలేదులే, చూద్దాంలే, వెళ్దాంలే అనేటువంటి పరిస్థితి. ఒకవేళ రాళ్లతో చావగొట్టవలను అని ఇప్పుడు కూడా నియమం ఉంటే, నిజంగా సంఘంలో ఉండేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు నాకు తెలిసి. ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే అసలు సేవకుడే కూడా ఉండే పరిస్థితి ఉంటుందా? సేవకులు కూడా అప్పుడప్పుడు ఏమైపోతారు? లేట్ చేస్తూ ఉంటారు, లేట్ అయిపోతూ ఉంటారు. అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మనము సిద్ధపడవలసినటువంటి విధముగా దేవుడు తెలియజేసినటువంటి ఆయన నోటి మాటను బట్టి మనం సిద్ధపడకపోతే మనం దేవుణ్ణి తృణీకరించిన వారం అవుతూ ఉన్నాం, ఆయన మాటను తృణీకరించిన వారం అవుతున్నాం. తృణీకరించడం వలన మనకి నాశనాన్ని తెచ్చుకుంటూ ఉన్నాం. నోవహు గారి దినాల్లో జలప్రళయంలో నాశనం అయిపోయినటువంటి వారు తమకు తాముగా నాశనం తెచ్చుకున్నారు. దేవుడు తెలియజేసినటువంటి ఆ హెచ్చరికకు వారు ఏమవలేదు, లోబడలేదు కనుక వారికి ఏమైంది? నాశనం అనేది వచ్చింది. మరణ శిక్ష అనేది దేవుడు వారికి విధించారు. కానీ దాని నుండి తప్పించుకునేటువంటి అవకాశం ఇచ్చాడా లేదా దేవుడు? చాలా మంది అనుకోవచ్చు, ఏంటి దేవుడు ఆయన మాట వినకపోతే అలా చంపేస్తాడా అని. అంటే మాట వినకపోతే చంపేస్తాడా అని అంటే ఖచ్చితంగా చూడండి, నువ్వు అలా వెళ్ళొద్దు, అక్కడ ప్రమాదం ఉంది అన్నప్పుడు వెళ్ళాడు అని అనుకోండి, వెళ్ళొద్దు అని చెప్పినటువంటి ఆ మనిషిల బాధ్యత తనకు తాను నాశనం తెచ్చుకున్నట్లా. అంటే దేవుడు ఈ ఉగ్రత అనేది భూమి మీదకి రాబోతూ ఉంది. ఎవరైతే నా హెచ్చరికకు లోబడి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారో వాళ్ళు మాత్రమే ఏం చేయబడతారు? రక్షింపబడతారు. లేని ఎడల ఆ హెచ్చరికను తృణీకరిస్తే ఖచ్చితంగా ఏమైపోతారు? నాశనం అయిపోతారు అనేటువంటి విషయాన్ని నోవహు గారి దినాల్లో జరిగినటువంటి జలప్రళయం ద్వారా మనుషులకు కలిగినటువంటి నాశనం ద్వారా ఈరోజు నీవు నేను కూడా ఏం చేస్తున్నాం అంటే హెచ్చరింపబడుతూ ఉన్నాం. కానీ ఆ హెచ్చరికను మనం ఏం చేస్తున్నాం అంటే తృణీకరిస్తూ ఉన్నాం. తృణీకరించడాన్ని బట్టి మనం ఏమైపోతాం అంటే మనమే నాశనం తెచ్చుకుని ఈ భూమి మీద జీవించినటువంటి జీవిత కాలంలో దేవునికి దూరం అయిపోయి, ఈ భూమిని దాటిన తర్వాత శాశ్వతంగా దేవునికి దూరం అయిపోయి నిత్యము మండుచున్నటువంటి అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయేటువంటి గొప్ప ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నీకు నాకు కూడా ఏర్పడుతుంది అనేటువంటి విషయము మనకు అర్థం కావాలి. అందును బట్టి దేవుని చేత నీవు నేను కూడా హెచ్చరింపబడినప్పుడు ఖచ్చితంగా ఆ హెచ్చరికకు లోబడి ఆ హెచ్చరికను అనుసరించి మనం జీవించగలిగితే ఖచ్చితంగా మనం మేలు అనేది పొందుతాం. ఆ ఉగ్రత నుండి మనం తప్పించుకుంటాం, ఆ శ్రమ నుండి మనం తప్పించుకుంటాం. అందుని బట్టి ఇక్కడ దావీదు గారు రాసిన ఇక్కడ మన కీర్తన గ్రంథంలో ఒకసారి మనం చూడగలిగితే 107వ కీర్తనలో మనం చూడగలిగితే
107వ కీర్తన 10-12 వచ్చిన మనం చదివినప్పుడు చూడండి, ఇక్కడ అంటూ ఉన్నారు, దేవుని ఆజ్ఞలకు ఏం చేయట్లేదంట, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించినందున అంటున్నారు. దేవుని ఆజ్ఞకు లోబడకపోవటాన్ని ఏంటి, మహోన్నతుడైనటువంటి దేవుడు చేసినటువంటి ఆ తీర్మానాన్ని, ఆ నిర్ణయాన్ని ఏం చేస్తూ ఉన్నారు, తృణీకరించే వారంగా ఉంటూ ఉన్నాం. అదే అంటున్నా చూడండి, దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకరములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. చూడండి, దేవుడు హెచ్చరించినప్పుడు మానవులు ఆ హెచ్చరికను తృణీకరించినట్లయితే తమకు తామే ఏం చేస్తారు, నాశనాన్ని తెచ్చుకుంటారు. అందుని బట్టి చూడండి, ఇక్కడ ఎలా ఉంటారంట, వాళ్ళు చీకటిలోను మరణాంధకరములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత ఏం చేస్తారంట, కృంగజేయును అంటున్నారు. చూడండి, వారు ఆయాస పడతారు, తప్పించుకోవాలి అని. కానీ తప్పించుకునే అవకాశం ఉంటుందా? చివరికి కృంగిపోయే పరిస్థితి కానీ తప్పించుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పుడు తప్పించుకుంటారు అని అంటే, దేవుని యొక్క ఆ హెచ్చరికను లక్ష్యం చేసినప్పుడు, లక్ష్యం చేసి లోబడి అనుసరించి జీవించినప్పుడు మాత్రమే తప్పించుకోగలుగుతారు. లేని ఎడల వారు ఆయాసం చేత కృంగజేసినట్టున్నారు. చూడండి, ఆయన ఆయాసం చేత కృంగజేసెను, వారు కూలి ఉండగా సహాయము చేయవాడు లేకపోయిను. నోవహు గారి దినాల్లో జలప్రళయం వచ్చి ఆ మనుషులు ఆ నీటిలో మునిగిపోతూ ఉన్నప్పుడు, అరుస్తూ ఉన్నారు. అప్పుడు నోవహు గారు నా కొరకు తలుపు తెరవమని అంటూ ఉంటే ఏమని అంటాడు ఆయన తెరవడానికి అవకాశం ఉంటుందా? చూడండి, ఇక్కడ వారి కూలి ఉండగా సహాయం చేయవాడు లేకపోయాను, చెప్పినప్పుడు వినలేదు. ఇప్పుడు ఆపద వచ్చింది, ఎవరు సహాయం చేస్తారు? తల్లిదండ్రులు అంటూ ఉంటారు కదా అప్పుడప్పుడు పిల్లల్ని, నేను చెప్పినప్పుడు వినలేదు. చూడండి, వాళ్ళు చదువునప్పుడు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, మీరు బాగా చదువుకోండి అంటే వాళ్ళు ఏం చేస్తారు, చదువుతానులే అంటూ ఉంటారు. సాయంత్రం చదువుతాను, కాసేపు చదువుతాను అంటూ ఉంటారు. కానీ ఉన్న సమయాన్ని వినియోగించుకుంటారా? అలాగే ఎగ్జామ్ వచ్చే సమయం వరకు కూడా వాళ్ళు ఏం చేస్తారు, నిర్లక్ష్యం చేస్తారు. తల్లిదండ్రులు హెచ్చరిస్తారా అంటే ఖచ్చితంగా హెచ్చరిస్తారు. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, నువ్వు జాగ్రత్తగా చదువుకోవాలి, అటు ఇటు వెళ్ళడం కాదు, అక్కడెక్కడ టీవీ చూడటం, సెల్ ఫోన్ చూడటం కాదు. ఇవన్నీ చెప్తున్నప్పుడు వింటారా అంటే చదువుతానులే, టైం ఉంది కదా అని అనుకుంటూ ఉంటారు. ఎలా ఉంటుందంటే తాబేలు కుందేలు పరుగు పందెంలా ఉంటుంది అనమాట. చివరికి చూడండి, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చే ఇప్పుడు టకటక చదువుతారు, అవుతుందా? చివరికి వీళ్ళు అక్కడ కూర్చొని ఏం రాయాలో తెలియదు. అప్పుడు ఎవరైనా సహాయం చేస్తారేంటి? ఇన్విజిలేటర్స్ గా ఉంటారు కదా, వాళ్ళు వచ్చి దీనికి ఇది రాయాలి అని చెప్తారు కదా. కొన్ని అనుకున్న వాళ్ళు, ముందున్న వాళ్ళు చెప్తుంటే ఆ పోన్లే చెప్పలే పోనీ అని అంటారు కదా. అంటే సహాయం చేస్తారు? అసలు సహాయం అనేది ఉండదు. ఖచ్చితంగా చూడండి, దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, అప్పుడు కూడా ఇప్పుడు నేను దేవుని మాటకు లోబడకపోతే, ఆయన హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికను నిర్లక్ష్యం చేయనట్లయితే ఖచ్చితంగా నేను కూడా సహాయం పొందుతాం. అదే నిర్లక్ష్యం చేస్తే సహాయం చేసేవారు ఎవరైనా ఉంటారా? తప్పించేవారు ఎవరైనా ఉంటారా? నేను తప్పించుకోవాలని ముందుగా దేవుడు ఏం చేస్తున్నారు అంటే హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ హెచ్చరికను మనుషులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు వరదలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని హెచ్చరిస్తూ ఉంటారు, మీరు ఈ వరద ఉద్రిక్తత బాగా ఎక్కువగా ఉంది, మీరు మెరక ప్రాంతాలకు వచ్చేయండి అని అనౌన్స్ చేసినప్పుడు వారు అక్కడి నుంచి రారు. ఎందుకు రారో తెలుసా? అయ్యో మా ఇల్లు ఏమైపోద్దో, మా వస్తువులు ఏమైపోతావు, ఇదేమైపోద్దు అదేమైపోద్దు అని వాళ్ళ వరద ఉద్రిక్త ఎక్కువై వాళ్ళు తమను తాము నాశనం చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు దిగి ఈదుకు రావాలన్నా రాగలుగుతారా? పోనీ ఎవరైనా వచ్చి నాకు సహాయం చేయండి అన్నా ఎవరైనా వెళ్తారా? మేము రాలేమని చేతులు ఎత్తేస్తారు. అంటే సహాయం చేసే పరిస్థితి ఉండదు. ఈరోజు దేవుడు కూడా నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నేను కూడా నష్టపోయేటువంటి ఒక పరిస్థితి, ఒక కాలము, ఒక సమయం రాబోతూ ఉంది. ఆ సమయం నుండి నేను తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుడు తెలియజేసినటువంటి ఆ ఆజ్ఞలకు లోబడాలి.
వాటిని అనుసరించి జీవించాలి. అప్పుడు మాత్రమే నీకు నాకు క్షేమము. అప్పుడు మాత్రమే నేను కూడా నువ్వు నాకు నేను ఏం చేసుకుంటాము, క్షేమస్థితిని కలుగు చేసుకుంటాం. ఎవరు కూడా సహాయం చేసేవారు ఉండరు. ఒకవేళ మనము అలాగూ దేవుని మాటకు లోబడినప్పుడు మనము చేసుకున్న దానికి వచ్చేటువంటి శిక్షకు కారకులు ఎవరు అంటే మనమే. అందుకే అంటారు, అప్పుడప్పుడు అంటారు వాడు చేతులాడ చేసుకున్నాడు రా అంటారు కదా, వాడు చేతులారా చేసుకున్నాడు అందుకే ఈ పరిస్థితి ఏర్పడింది అని అంటూ ఉంటారు కదా. చూడండి, ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయారు అనుకోండి, నువ్వు చేతులారా చేసుకున్నావు అంటారా అందరూ తల్లిదండ్రులు? నువ్వు చేతులారా చేసుకున్నావు చెప్తే విన్నావా అప్పుడు అంటారా అనరా? అనరు. అంటే అప్పుడు అంటారు. అంటే అప్పుడు వింటారా? విని ఏం చేయగలుగుతారు? ఏం చేస్తారు తెలుసా? ఈ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయాను, అప్పుడు చివరి ఫలితం ఎలా ఉంటుందంటే ఇంకా నా జీవితం వేస్ట్, నేను చనిపోతాను. వీళ్ళు చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? నదుల్లో దూకేసి ఉరేసుకుని పాయిజన్ తాగి ఇలా చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? పరీక్షలో ఫెయిల్ అయిపోయినని. సమయం ఉండగానేమో వారి నాశనానికి ఎవరు కారకులు? తల్లిదండ్రులా, లేకపోతే టీచర్లా, లేకపోతే స్కూల్ యాజమాన్యమా? అంటే నీకు సమయం ఉన్నప్పుడు నువ్వు చదువుకోలేదు, నువ్వు చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు చేసుకోలేదు. ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వ అంటే దానికి చచ్చిపోవడానికి వెళ్ళిపోతున్నావు అంటే దానికి ఎవరు కారకులు? అంటే నేను విఫలమయ్యాను అని నీకు నువ్వు హాని చేసుకుంటున్నావు. నువ్వు విఫలమయ్యావు అంటే దానికి కారణం ఎవరంటే నీవే. సమయం ఉండగా నువ్వేం చేయలేదు, సిద్ధపడలేదు. ఈరోజు నేను కూడా దేవుడు ఇచ్చేటువంటి సమయం నీకు నాకు ఉంది. సిద్ధపడడానికి దేవుడు నీ ఎడల నా ఎడల ఏం చేస్తున్నాడంటే దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉన్నారు, అవకాశం ఇస్తూ ఉన్నారు. కానీ నేను కూడా సిద్ధపడినట్లయితేనే నేను కూడా ఆ ఉగ్రత నుండి తప్పించుకోగలుగుతాం. లేదా దేవుని హెచ్చరికను తృణీకరించిన వారుగా మనం ఉంటే ఖచ్చితంగా కష్టకాలం అనేది మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక చూడండి, భక్తుడు అంటూ ఉన్నారు, బాధ చేతను నిలుపగట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకరములోనూ నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయం చేయవాడు లేకపోవును. అయితే 13వ వచనం, కష్టకాలం మందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారి కట్లు తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకరంలో నుండి వారిని రప్పించెను. చూడండి, ఆయన దేవుడు ఎప్పుడు తప్పించాడు అని అంటే తప్పించడం కొరకే ఆయన మాటను ముందుగా మాట చేత ఏం చేస్తున్నారు? హెచ్చరిస్తూ ఉన్నారు. హెచ్చరిస్తే ఆ హెచ్చరికలు లోబడిన వారు మాత్రమే ఏం చేస్తారు? తప్పించుకుంటారు. లేని ఎడల తప్పించుకునే పరిస్థితి ఉంటుందా అంటే ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడికి ముందుగా మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ఒకవేళ మనం ఈ భూమి మీద సజీవంగా ఉంటే, మన మరణానికి ముందు క్రీస్తు రాకడికి ముందు మనం సిద్ధపడి ఉంటేనే మనం ఏమవుతాం? దేవుడు ఇచ్చేటువంటి ఆ దీవెన మనం పొందగలుగుతాం. ఆ శ్రమ నుండి మనం తప్పించబడతాం. లేని ఎడల మన నాశనానికి మనమే కారకులు అవుతాం. మన దోష శిక్ష ఏదైతే ఉందో అది మన మీదకి ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. ఎందుకు అనంటే దేవుడు హెచ్చరించినప్పుడు, ఆయన మాటల చేత హెచ్చరించినప్పుడు, ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా హెచ్చరించినప్పుడు ఖచ్చితంగా నీవు ఆ హెచ్చరికకు లోబడలేదు అని అంటే ఖచ్చితంగా నేను కూడా శిక్షణ పొందవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎలా ఉంటుందనంటే నోవహు గారి దినాల్లో ఉన్నట్లుగా మాత్రము కాదు. నోవహు గారి దినాల్లో జలప్రళయం వచ్చింది, వాళ్ళు చనిపోయారు, వెళ్ళిపోయారు, వాళ్ళకి ఏం జరిగింది మనకు తెలియదు. కానీ ఈరోజు నేను కూడా మన మరణానికి ముందు, క్రీస్తు రాకడికి ముందు మనం సిద్ధపడి ఉండకపోతే ఒకటి రెండే విషయాల్లో, ఒకటి మనం చనిపోవాలి, ఈ భూమిని దాటాలి అంటే మనం చనిపోవాలి, లేక క్రీస్తు రాకడ రావాలి. ముందుగా మనం సిద్ధపడితేనే మనకి మేలు అనేది ఉంటుంది. లేదు అని అంటే మనము ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే నిత్యము మండుచున్నటువంటి అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతాం. అక్కడ యేసుక్రీస్తు తెలియజేసింది ఏంటంటే అక్కడ తెలివైన ఉపాయమైన కూడా ఉండదు అని అన్నారు. పండ్లు కొరుక్కోవటము, ఏడుపు తప్ప ఇంకేమీ ఉండదు. ఆలోచన చెప్పేవారు కూడా ఉండరు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ జలప్రళయం కదా వస్తే శాతం ఏమైంది చూడండి. అప్పుడప్పుడు వరద తీర ప్రాంతాల్లో ఉన్నవారు ఏమంటూ ఉంటారు? ఉంటే ఉంటాం, లేకపోతే దేవుడి చిత్తం అంటూ అక్కడే ఉంటారు, అంతే కదా. కానీ ఇక్కడ అలా ఉండదు. ఒకవేళ వారు దాని నుండి తప్పించబడవచ్చు, లేకపోతే అందులో నాశనం అయిపోవచ్చు. కానీ ఇక్కడ అలా ఉండదు. అగ్ని ఆరదు, పురుగు సావదు. యుగ యుగాలు కూడా అక్కడ ఏడుస్తూ పండు కొరుక్కుంటూ మనము ఇదంతా కూడా ఎలబోసుకుంటూ ఏంటి
అప్పుడు దేవుడు చెప్తే నేను వినలేదు, మా సేవకులు చెప్తే నేను వినలేదు, మా సహోదరులు చెప్తే మేము వినలేదు, ఈరోజు ఈ వేదనకరమైనటువంటి పరిస్థితి నాకు ఏర్పడింది అని అప్పుడు ఏడుస్తూ, ఎప్పుడు ఎంతకాలం ఏడుస్తాం? యుగ యుగాలు కూడా అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈరోజు మనుషులు అనుకుంటూ ఉన్నారు, దేవుని హెచ్చరికను నిర్లక్ష్యం చేసి ఆ తృణీకరించి నేను బ్రతికేస్తాను లేని అనుకోవచ్చు, కానీ ఈ భూమి మీద బ్రతకొచ్చేమో, ఈ భూమిని దాటిన తర్వాత బ్రతకాలేనంటే ఖచ్చితంగా ఆయన హెచ్చరికను ఏం చేయాలి? ఆయన హెచ్చరికకు లోబడి జీవించాలి. ఆయన హెచ్చరించినప్పుడు నీవు స్వీకరించాలి, అలాగూ జీవించాలి. అప్పుడు మాత్రమే ఆ పరిస్థితి నుండి నీవు నేను కూడా తప్పించబడతాం. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా తప్పించబడతారు. అలాగూ ఈ రోజు నీవు నేను కూడా ఆలోచన కలిగి జీవించినట్లయితే, చూడండి నోవహు గారి దినాల్లో ఏం జరిగిందని మనం చదువుకున్నాం. జలప్రళయం ద్వారా నాశనం అయిపోయారు. చూడండి, మనము మొదట చదువుకున్నటువంటి కీర్తన 19వ కీర్తనలో మనం చూస్తాం కదా. ఆయన ఏమన్నారు దావీదు గారు ఏమంటూ ఉన్నారు? యెహోవా యందైన భయము ఏంటంట? పవిత్రమైనది. చూడండి అంటూ ఉన్నారు 19వ కీర్తన 9వ వచనంలో, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి అని అంటూ, అవి ఎలాంటివంటే వెండి బంగారాల కంటే కోరతగినవి, ఈ భూమి మీద ఉన్న జుంటి తేనె దారుల కంటే మధురమైనవి అని అంటూ 11వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నుండును. వాటి వల్ల ఏం చేస్తున్నాడంట సేవకుడు? హెచ్చరిక. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక నుండును. ఈరోజు నీవు నేను కూడా హెచ్చరింపబడుతూ ఉన్నాం. అయితే ఆ హెచ్చరికలను బట్టి వాటిని గైకొనటం వలన గొప్ప లాభము కలుగునని దావీదు గారు అంటూ ఉన్నారు. ఈరోజు నీకు నాకు కూడా అర్థమైతే నీవు నేను కూడా వాటిని ఏం చేయాలి? దేవుని యొక్క హెచ్చరిక ఏదైతే ఉందో, ఆయన ఆజ్ఞలు, ఆయన నోటి మాట, లేక ఆయన శాసనాలు, ఆయన కట్టడలు, ఇవన్నీ కూడా మానవునికి హెచ్చరిక. ప్రారంభ మానవుడైన ఆదాముని హెచ్చరించాడు దేవుడు. ఏమని ఆజ్ఞాపించాడు? ఈ తోట చెట్లలో ఉన్నటువంటి ఆ మధ్యన ఉన్నటువంటి చెట్టు ఫలాన్ని నువ్వు ముట్టకూడదు అని ఆజ్ఞాపించారు, హెచ్చరించారు. ఆయన ఆ హెచ్చరికకు లోబడ్డారా అంటే, ఆ హెచ్చరికను తృణీకరించడాన్ని బట్టి పాపంలో పడిపోయి దేవునికి దూరం అయిపోయారు. ఈరోజు నీవు నేను కూడా ఎలాంటి పరిస్థితులు మనం జీవిస్తున్నాం ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే, చూడండి, దేవుడు చేసినటువంటి హెచ్చరికను బట్టి మానవులకు మేలు కలుగుతూ ఉంది, మానవులకి గొప్ప దీవెన కలగబోతూ ఉంది. అది అర్థమైతే ఆ హెచ్చరికకు ఏం చేయాలంటే లోబడాలి. గొప్ప లాభము నీవు నేను కూడా ఏం చేస్తాం? ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి పొందుతాడు. ఈ హెచ్చరికను అనుసరించినటువంటి నీవు నేను కూడా గొప్ప లాభాన్ని పొందుతావు. ఆ లాభం ఏంటంటే యుగ యుగాలు కూడా దేవునితో ఉండగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుకుంటాం. అదే అంటున్నారు, వాటి వలన నీ సేవకుడి హెచ్చరిక నందును, వాటిని గైకొనటం వలన గొప్ప లాభము కలుగును. ఆ లాభం ఏంటి అంటే యుగ యుగాలు కూడా నీవు నేను క్షేమకరమైనటువంటి స్థితితో జీవించగలుగుతాం. అలా జీవించాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడాలి. ఆయన ఇచ్చినటువంటి శాసనాలు కట్టడాలను అనుసరించి జీవించే వారంగా ఉండాలి. తృణీకరించి జీవిస్తే మాత్రము ఖచ్చితంగా నీవు నేను కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఇంతవరకు ఈ మాటలను ఓపికతో విన్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు.